Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics chapter applications of trigonometry లో ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 12.2లోని థర్డ్ పార్ట్ అండ్ ఫైనల్ పార్ట్ టోటల్గా ఫైనల్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్ని మనం ఎప్పట్లాగే తెలుగు వివరణతో నేర్చుకోబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ పార్ట్లో మనకు ఉన్నాయి. దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి వాటి బేసిక్ కాన్సెప్ట్స్ ఒక్కసారి ఫాస్ట్గా రివ్యూ చేసుకుంటూ 12.2 ఎక్సర్సైజ్లోని 7 to 9 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం ఇందులో సాల్వ్ చేస్తాం. ఈ టాపిక్ ముందు ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం స్టార్ట్ చేయండి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వచ్చే కొంత టెర్మినాలజీని గుర్తు చేస్తున్నాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ సంబంధించినవి. అలాగే ఒక అబ్జర్వర్ ఏదైనా ఆబ్జెక్ట్ని మనం పరిశీలించేటప్పుడు మనకంటే పైనున్న వస్తువులు అలాగే మనకంటే క్రింది తక్కువ హైట్ ఉన్న వస్తువుల్ని చూసేటప్పుడు చేసే యాంగిల్స్కి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, లైన్ ఆఫ్ సైట్ అంటే మనం చూసే దృష్టి, మన కన్నుని ఆబ్జెక్ట్ని కలిపే రేఖ. హారిజంటల్తో మనకి ఎదురుగా అంటే భూమికి ప్యారలల్గా ఉన్న లైన్తో ఏ యాంగిల్ చేస్తుంది అనే దాన్ని బట్టి వాటికి నేమ్స్ ఉంటాయని మనకు తెలిసిందే. హారిజంటల్ కంటే అబౌవ్ లెవెల్లో ఉన్నటువంటి వస్తువుని చూసేటప్పుడు మనం చేసేటువంటి ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు అని. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్లో మనకి ఈ టెర్మినాలజీ తరచుగా వస్తూ ఉంటుంది. అలాగే హారిజంటల్ లెవెల్ కంటే బిలో లెవెల్లో అంటే మనకంటే తక్కువ ఎత్తులో ఉన్న ఒక వస్తువుని క్రింది వైపుకి చూస్తున్నప్పుడు హారిజంటల్తో మనం చూసేటువంటి లైన్ చేసేటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మనం ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్లో కూడా ఖచ్చితంగా ఈ టెర్మినాలజీ ఉంటుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తే అక్కడ నుంచి పైకి చూస్తున్నట్టుగా భావించాలి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఆ ఉన్న ప్లేస్ నుంచి క్రిందికి చూస్తున్నట్టుగా భావించాలి. ఈ రెండు యాంగిల్స్లో దేన్నైనా సరే హారిజంటల్ నుంచి మాత్రమే మనం కొలవాలి. ఇక నెక్స్ట్ ఈ విధంగా ఇలాంటి లైన్ ఆఫ్ సైట్, హారిజంటల్ అలాగే ఆ హైట్ ఈ మూడింటిని తీసుకోవడం వల్ల జనరల్గా మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. వాటిలో ఈ యాంగిల్స్ మనం సూటబుల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ వాడడం ద్వారా మనం ప్రాబ్లమ్స్ని చేయగలుగుతాం. ఆ ట్రిగనామెట్రిక్ రేషియోస్ డెఫినేషన్స్ కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మీకు సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసీకెంట్ ఏ, సికెంట్ ఏ అండ్ కాట్ ఏ. సపోజ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ ఒక యాంగిల్గా తీసుకుంటే దేని డెఫినేషన్ ఏంటనేది మళ్ళీ మనం ట్రిగనామెట్రీ ఫండమెంటల్స్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఒకసారి గుర్తు చేసాం. సైన్ ఏ మీన్స్ లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. ఇలా ప్రతిదాన్ని రాయొచ్చు. షార్ట్ ఫామ్లో మనం త్వరగా చెప్పాలంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే 90 డిగ్రీస్కి ఎదురుగా ఉండేది, యాంగిల్కి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ ఆపోజిట్ కాకుండా ప్రక్కనే ఉండేది మనకి అడ్జసెంట్ సైడ్ అంటాం. సైన్ మీన్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఇక్కడ చూడండి బీసీ బై ఏసీ. Cos A means adjacent by hypotenuse, so AB by AC. Tangent of A or tan A means opposite by adjacent, so BC by AB. ఈ మూడిటికి రెసిప్రోకల్స్ వరుసగా కొసీకెంట్ ఏ, సికెంట్ ఏ, కాట్ ఏ. అంటే ఈ మూడింటిని ఫ్రాక్షన్స్ రివర్స్ చేసి రాసుకుంటే వస్తాయి. మనం ఎక్కువగా కూడా మనం ఉపయోగించేది ఈ సైన్ కాస్ టాన్ ఏ ఈ ప్రాబ్లమ్స్లో ఉపయోగిస్తాం. బికాజ్ ఇవి వాడే చోట ఇవి వాడినా మనకి ప్రాబ్లం ఆన్సర్ వస్తుంది కాబట్టి. అదేవిధంగా ఇందులో ఎక్కువగా హైయెస్ట్ లెవెల్లో మనం టాన్ అనేది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ బట్టి వాడాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఆపోజిట్ టు అడ్జసెంట్కి సంబంధించి లింకప్ ఉన్న ప్రాబ్లమ్సే మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక డయాగ్రామ్ చూడంగానే ఆ యాంగిల్కి ఏది ఆపోజిట్, ఏది అడ్జసెంట్, ఏది హైపోటెన్యూస్ మనం డిసైడ్ చేయగలిగి ఉండాలి. అక్కడ ప్రాబ్లంలో కనుగొనాల్సింది ఏ సైడ్లో ఉంది, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ సైడ్కి సంబంధించి ఉందనే దాన్ని బట్టి ఆ కాంబినేషన్ వచ్చేలాగా పెయిన్ మనం ఎన్నుకుంటాం. అలాగే ఇక్కడ ఒక యాంగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు 30 డిగ్రీస్ అని కానీ 45 కానీ 60 డిగ్రీస్ కానీ ఇలా యాంగిల్ వాల్యూస్ కొన్ని స్పెషల్ యాంగిల్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి ట్రిగనామెట్రిక్ రేషియోస్ డిరైవ్ చేసిన టేబుల్ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ టేబుల్ మీకు గత చాప్టర్స్లో మనం చెప్పుకున్నదే మళ్ళీ ఒకసారి ప్రజెంట్ చేసాం. 0, 30, 45, 60 అండ్ 90 డిగ్రీస్ సంబంధించి సైన్ నుంచి కాట్ థీటా వరకు వాల్యూస్ ఎంత ఉంటాయనేది ఫస్ట్ సైన్ థీటా వాల్యూ రాయడానికి ఉండే షార్ట్ ఫామ్తో సహా మనం మెన్షన్ చేసాం. ఇందులో కూడా మీకు ఇంతకుముందే చెప్పినట్లు టాన్ థీటా వాల్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సైన్ కాస్ కూడా అప్పుడప్పుడు అవసరం అవుతాయి. బట్ ఈ హైయెస్ట్ మనం వాడేది టాన్ 30 1/√3, టాన్ 45 డిగ్రీస్ అంటే 1, టాన్ 60 డిగ్రీస్ అంటే √3 అనేది ఒకటి. అక్కడక్కడ మనం సైన్ వాల్యూస్ ఎప్పుడైనా కాస్ వాల్యూస్ కూడా మేబీ అవసరం రావచ్చు. బట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ప్రాబ్లమ్స్ డిపెండ్ అయి ఉండేది టాంజెంట్ రేషియో మీద. టాన్ రివర్స్ చేస్తే వచ్చే కాట్ను కూడా అక్కడ మనం యూజ్ చేయొచ్చు అని అర్థం.
ఇది ఈ టేబుల్ అనేది ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు అందరికీ ఐడియా ఉండాలి. ముఖ్యంగా మీకు చెప్పినట్టుగా మొదటి 3 వాల్యూస్ బాగా ఐడియా ఉండాలి. అందులో కూడా 30, 45, 60 అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో ఈ 3 యాంగిల్స్తోనే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే ఉండే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో 0, 19 బట్టి చేసే ప్రాబ్లమ్స్ ఉండవు కనుక ఈ 3 యాంగిల్స్లో దేన్ని బట్టి అయినా చేసే ప్రాబ్లమ్స్ మాత్రమే మనకు ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం, రిమైనింగ్ ప్రాబ్లమ్స్లోకి. సో ప్రాబ్లం నెంబర్ 7 ఎక్సైజ్ 12.2లో ఆల్రెడీ 6 వరకు మనం కంప్లీట్ చేయడం జరిగింది కనుక 7th ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. వీటన్నిటిలోనూ మీకు గత 2 వీడియోస్లో చేసినట్లే ప్రాబ్లం అనేవి లెందీగా ఉంటాయి, మొత్తం మ్యాటర్తో నిండి ఉంటాయి కనుక క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి దానికి ముందు మనం ఒక రఫ్ స్కెచ్, అంటే మీకు అవగాహన కోసం ముందు నేను స్క్రీన్లో ఒక రఫ్ స్కెచ్ ప్రజెంట్ చేశాక అప్పుడు దాన్ని ఒక నీట్ డయాగ్రామ్గా తర్వాత మార్చి మనం వేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఒకసారి చదువుదాం. 2 poles of equal heights are standing opposite to each other on either side of the road. సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇక్కడ 2 పోల్స్, 2 స్తంభాలు ఉన్నాయి, రెండింటికి కూడా ఈక్వల్ హైట్ ఉంది. అవి ఒకదానికొకటి ఎదురుగా ఒక రోడ్డుకి చెరువైపులా ఉన్నాయి, ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ అంటే. సో ఇక్కడ మనం అర్థం చేయాల్సింది, సపోజ్ ఇక్కడ ఒక రోడ్ ఇలా ఉంది అనుకుంటే దానికి ఒకవైపు ఒక పోలు మరొక వైపు ఒక పోలు ఉన్నాయి, ఈ రెండు కూడా ఈక్వల్ హైట్స్. సో దీని హైట్ హెచ్ అనుకుంటే దీని హైట్ కూడా హెచ్ఏ. ఈక్వల్ హైట్స్ తో 2 పోల్స్ లా ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉన్నాయి, ఈ మధ్యలో మొత్తం రోడ్ అనమాట. విచ్ ఈస్ 120 feet వైడ్. 120 feet వైడ్, 120 feet అంటే 120 అడుగుల వెడల్పుతో ఏది ఉంది? ఆ రోడ్ అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం మనకి డిస్టెన్స్ 120 feet. డిస్టెన్స్ ఇక్కడ మీటర్స్ లో కాకుండా ఫీట్ లో ఇవ్వడం జరిగింది. సో మనం ఏ యూనిట్స్ వస్తే అదే ఇక్కడ ఉపయోగిస్తాం. 120 feet ఈ మధ్య డిస్టెన్స్. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్. ఈ రోడ్ లో ఏదో ఒక పాయింట్ నుంచి, వాటి మధ్య ఉన్న ఒక పాయింట్ నుండి ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees and 30 degrees రెస్పెక్టివ్లీ. అంటే చూడండి, ఇందులో ఏదో ఒక పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక పోల్ ఏమో 60 degrees ఎలివేషన్ యాంగిల్ ని, మరొక పోల్ 30 degrees ఎలివేషన్ యాంగిల్ ని చేస్తుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆ పాయింట్ ఎగ్జాక్ట్ గా మిడిల్ పొజిషన్ కాదు అని. మిడిల్ అయితే రెండు కూడా సేమ్ యాంగిల్లో కనిపిస్తాయి, ఈక్వల్ హైట్ కనుక. సో ఒక పోల్ కి కొంత దగ్గరగా ఉంది, మనకి తెలుసు యాంగిల్ వాల్యూ ఎక్కువ ఉందంటే అది కొంచెం దగ్గరగా ఉందని అర్థం. కాబట్టి సపోజ్ మనం ఒక పాయింట్ సగం కంటే కొంచెం యువతలుగా తీసుకుంటే, సపోజ్ ఇది ఒక అబ్జర్వేషన్ పాయింట్ అనుకుంటే, మొదటి పోల్ ని చూసినప్పుడు దాని నుంచి కనిపించిన యాంగిల్ ఎంత? 60 degrees. మనం ఇచ్చిన ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ 60 degrees. ఇంకొక పోల్ అంటే దీని యొక్క టాప్ పార్ట్ ని మనం చూసినప్పుడు ఇలా కలిపితే వచ్చే యాంగిల్ ఎంత? 30 degrees. సో డయాగ్రామ్ కి సూటబుల్ గా వేసింది చూడండి. మిడిల్ లో కాకుండా పోల్ కి దగ్గరగా తీసుకున్నటువంటి పాయింట్ నుంచి యాంగిల్ ఎక్కువ ఉంటుంది, దూరంగా వెళ్లే కొద్దీ యాంగిల్ తగ్గుతుంది. కాబట్టి ఒక పోల్ కి దూరంగా ఉన్న పాయింట్ నుంచి 30 degrees ఉంటుంది, వేరొక పోల్ కి దగ్గరగా ఉన్న పాయింట్ దగ్గర 60 degrees ఉంటుంది. సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్, అంటే ఈ హెచ్ వాల్యూ మనం కనుక్కోవాలి. అండ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్. ఈ పాయింట్ కూడా డిస్టెన్స్ ఎంత అంటే డి పోల్ నుంచి ఈ పోల్ నుంచి కరెక్ట్ గా ఏ డిస్టెన్స్ లో ఉంది? మొత్తం 120 feet లో ఇక్కడ వరకు ఎంత, రిమైనింగ్ ఎంతో మనం కనుక్కోవాలి. అందుకోసం మనం ఏం చేస్తాం, సపోజ్ మనం వీటికి ఏదైనా నేమ్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఏబి అనేది ఒక పోల్, సపోజ్ ఇక్కడ సిడి అనేది ఒక పోల్, ఈ మిడిల్లో అబ్జర్వేషన్ పాయింట్ ఈ అనుకుంటే ఈ ప్లేస్ కూడా మనకి ఫైనల్ గా అడిగిన క్వశ్చన్ లో ఉంది. బిఈ ఎంత, ఈసీ ఎంత కూడా ఉంది కనుక ఈ బిఈ తెలియదు కాబట్టి దాన్ని ఒక ఎక్స్ ఫీట్ అనుకుంటే ఆ రిమైనింగ్ 120 మొత్తంలో ఒక ఎక్స్ పోగా రిమైనింగ్ ఇక్కడ ఉంటుంది, అంటే 120 - x ఫీట్ వచ్చేది ఈసీ అవుతుంది. ఇది టోటల్ గా రఫ్ స్కెచ్. ఇది మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే మోడల్ పట్టమంటే చూడండి, ఒక 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఈ విధంగా ఉండాలి ఒక లైన్ మీద. ఒకవైపు 60 degrees యాంగిల్ చేస్తూ మరొక వైపు 30 degrees యాంగిల్ చేస్తూ మనం ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇప్పుడు మీకు చూపించిన రఫ్ స్కెచ్ నే కొంత నీట్ గా ప్రజెంట్ చేశాను చూడండి. మనం ఆల్రెడీ పెట్టిన నేమ్స్ మళ్ళీ చూద్దాం. ఏబి ఒక పోల్ అనుకున్నాం, సిడి మరొక పోల్ అనుకున్నాం, అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ ఈ అనుకున్నాం. అలాగే ఈ రెండు పోల్స్ యొక్క హైట్స్ ఈక్వల్ హైట్స్ కాబట్టి హెచ్ మీటర్స్ హైట్ గా తీసుకున్నాం. సో ఏబి కూడా హెచ్ మీటర్స్ హైటే అండ్ సిడి కూడా హెచ్ మీటర్స్ హైట్ ఉన్నట్లుగా మనం తీసుకున్నాం. ఇక బిసి మధ్య డిస్టెన్స్, ఇక్కడ బి నుండి సి వరకు కూడా రోడ్ అవుతుంది కాబట్టి రోడ్ మొత్తం వెడల్పు ఎంత ఉంది? 120 feet వైడ్ అన్నాడు కనుక ఇక్కడ నుంచి మొత్తం టోటల్ గా 120 feet అనేది డిస్టెన్స్ ఉంది. బట్ మనం ఏం చేస్తాం, అందులో బి నుండి ఈ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంతో తెలియదు కాబట్టి దీన్ని ఒక ఎక్స్ ఫీట్ గా తీసుకుంటే, అంటే ఇక్కడ హెచ్ వాడాం కాబట్టి ఇక్కడ ఎక్స్ అన్నాం. రిమైనింగ్ ఏమవుతుంది? 120లో ఎక్స్ పోగా ఎంత ఉంటుందో ఆ రిమైనింగ్ ఫీట్ ఇక్కడ ఉంటాయి. సో ఇది మనం డిస్టెన్స్లు హైట్కి సంబంధించి పెట్టిన మెజర్మెంట్స్. ఇక మనం చూపించాల్సిన మరొక 2 వాల్యూస్ 60 degrees అండ్ 30 degrees. సో ఫస్ట్ పోలు
ఆ అబ్జర్వేషన్ పాయింట్ నుంచి చేసేటువంటి యాంగిల్ మనకి 60 డిగ్రీస్. సో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి, ఇది 60 డిగ్రీస్. సో ఈ సెకండ్ పోల్ చేసేటువంటి యాంగిల్ 30 డిగ్రీస్. మనకి ఏది ఎటువైపు తీసుకున్నప్పటికీ పర్వాలేదు, బట్ ఇక్కడ ఇచ్చిన ఆర్డర్లో ఇటువైపు పోల్ 60 అంటే దగ్గరగా ఉండేలా తీసుకున్నాం, ఇటువైపు పోల్ కొంచెం దూరంగా ఉండేలా తీసుకున్నాం. ఎందువల్లంటే యాంగిల్ తగ్గింది అంటే అది కొంత దూరంగా ఉంది అని అర్థం. సో ఇది మనకి టోటల్గా డయాగ్రామ్. కనుక ఈ డయాగ్రామ్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ముందు మనం ప్రజెంట్ చేయాలి. అంటే ఏ పోల్ హైట్ అంటే రెండు పోల్స్ హైట్ హెచ్ అనుకోవడం, అలాగే టోటల్ డిస్టెన్స్ని బట్టి ఈ రెండు డిస్టెన్స్లు రాయడం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రాయడం అనేటువంటి మ్యాటర్ని ఇప్పుడు మనం ప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం గమనిస్తే హైట్ ఆఫ్ ఈచ్ పోల్, ముందు రెండు పోల్స్కి సేమ్ హైట్ కనుక ఏబి కానీ సిడి కానీ మనం హెచ్ ఫీట్గా తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ డిస్టెన్స్ ఫీట్స్లో ఇవ్వబడింది కనుక ఇది మనం మీటర్స్ కాకుండా ఫీటే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్, అసలు ఏ పాయింట్ నుంచి వీటిని అబ్జర్వ్ చేస్తున్నాం దాన్ని ఈగా తీసుకున్నాం, వాటి మిడిల్లో ఉన్న ఒక పాయింట్ ఇది. సో అక్కడ నుంచి యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఈ యాంగిల్ వాల్యూ 60, దాన్ని మనం ఏఈబి ఆర్ బిఈఏ ఏదైనా రాయొచ్చు 60 డిగ్రీస్. ఇక ఈ నుంచి డిని చూసేటప్పుడు చేసిన యాంగిల్ 30 డిగ్రీస్. సో యాంగిల్ సిఈడి వాల్యూ 30 డిగ్రీస్. నెక్స్ట్ మనకి విడ్త్ ఆఫ్ ద రోడ్, మొత్తం రోడ్ వెడల్పు బి నుంచి సి వరకు కనుక విడ్త్ ఆఫ్ ద రోడ్ బీసీ 120 ఫీట్ ప్రాబ్లంలో గివెన్ మనకి ఇవ్వబడింది. నెక్స్ట్ మనం పెట్టిన నేమ్స్ ఏమిటి, ఈ లోపు మనం ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లోనూ రావాల్సిన పార్ట్స్కి బిఈ ఈసీ అని రాయకుండా బిఈని ఎక్స్గా తీసుకున్నాం కనుక బిఈ ఈక్వల్ టు ఎక్స్ ఫీట్ అనుకుంటే ఆటోమేటికల్లీ ఈసీ ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ ఫీట్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం రాసింది మొత్తం ఈ డయాగ్రామ్కి సంబంధించి పటంలో కనిపిస్తున్నటువంటి విషయాల గురించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనం రాసాం. ఇప్పుడు ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని తీసుకుని ప్రతి యాంగిల్కి అబ్జర్వ్ చేస్తే మీకు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ మధ్య రిలేషన్ బేస్ చేసుకుని ఉంది. హైపోటెన్యూస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. సో ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ని ఉపయోగించినటువంటి టాంజెంట్ థీటాను మనం ఉపయోగించి ప్రాబ్లమ్ని చేయాలి. సో ఇప్పుడు ఈ మ్యాటర్ని మరి నోట్ చేసుకుంటే ఇదే డయాగ్రామ్ని మనం ప్రజెంట్ చేస్తూ ఆ రిమైనింగ్ ప్రాబ్లం యొక్క మెయిన్ పార్ట్ మనం పూర్తి చేద్దాం. సో మీకు సేమ్ డయాగ్రామ్ మళ్ళీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ మనం ఇంతకుముందు చేసినట్లుగానే ఇది హెచ్ ఫీట్గా తీసుకోవాలి, మీటర్స్ కాదు. సో ఇక్కడ ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని ఉపయోగించి 60కి ఒకసారి 30కి ఒకసారి టాంజెంట్ రాయడం వల్ల మనకు రెండు ఈక్వేషన్స్ లభిస్తాయి. ఆటోమేటిక్గా అప్పుడు హైట్ కానీ డిస్టెన్స్ కానీ మనకు వస్తుంది కనుక ముందు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్, ప్రతిసారి మనం రాసేటువంటి మ్యాటర్ ఈ విధంగానే ఉంటుంది, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇందులో మొదటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి, బి దగ్గర రైట్ యాంగిల్ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఏబిఈ. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏబిఈ మనకి మనం ఏం రాయొచ్చు, ఇక్కడ 60 డిగ్రీస్ అనేది అందులో ఒక యాంగిల్గా కలిగి ఉంది కనుక ఆపోజిట్ అడ్జసెంట్కి సంబంధించిన పదాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఏం అప్లై చేయొచ్చు, టాన్ 60 డిగ్రీస్ అనేది యాజ్ పర్ డయాగ్రామ్ ఏమవుతుందో రాయొచ్చు. సో టాంజెంట్ డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ బై అడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్. సో విచ్ ఈస్ ద ఆపోజిట్ సైడ్ హియర్ ఏబి. సో ఏబి బై adjacent side BE. But actually we know that tan 60 degrees equal to √3. ఇంతకుముందే మీకు ఆ టేబుల్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం జరిగింది. సో ఏబి బై బిఈ ప్లేస్లో ఏబి బదులు హెచ్ని బిఈ బదులు ఎక్స్ని మనం రాసుకోవచ్చు కనుక ఇక్కడ పెట్టిన నేమ్స్ ప్రకారం. సో హెచ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3. దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ √3గా మనం చెప్పొచ్చు. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఎందువల్లంటే ఈ రెండు ఈక్వేషన్స్లోనూ రెండు ట్రయాంగిల్స్ వాడినప్పుడు మనకు కామన్గా వచ్చే సైడ్ హెచ్ కాబట్టి ఇక్కడ హెచ్ వాల్యూ ఇక్కడ హెచ్ వాల్యూ రాసుకుంటే ఆ వచ్చిన రెండు ఈక్వేషన్స్ మనం ఈక్వల్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్ని బట్టి హెచ్ వాల్యూ ఎంత రావాలి, ఎక్స్ √3. అలాగే ఈ రెండవ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బట్టి హెచ్ వాల్యూ మరో రూపంలో వస్తుంది. ఆ రెండు ఈక్వల్ చేయడం ద్వారా ముందు మనకి ఎక్స్ తెలుస్తుంది. ఎక్స్ ఎప్పుడైతే తెలిసిందో ఆ డిస్టెన్స్లు మనకు తెలిసినట్లే ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో అప్పుడు హెచ్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం రిమైనింగ్ పార్ట్ని రాద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మళ్ళీ మీకు తీసుకుంటున్నాను చూడండి. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ మనకు ఉంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఏంటనేది చూడండి, ఇది సెకండ్. సో ఈసీడి ఆర్ డిసిఈ అనేది సెకండ్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ డిసిఈ, ఇందులో మనకు కనిపించే యాంగిల్ 30 డిగ్రీస్ కనుక ఏం అప్లై చేయొచ్చు, tan 30 డిగ్రీస్. సో tan 30 మీన్స్ 30కి ఆపోజిట్ బై adjacent యూజ్ చేయాలి. 30కి ఆపోజిట్ ఇక్కడ ఉన్న నేమ్ చూడండి, సిడి బై adjacent is EC. So CD by EC. But actually we know that tan 30 degrees, tan 60 √3 అయితే tan 30 degrees వాల్యూ దానికి రెసిప్రోకల్ 1 by √3. బట్ CD అండ్ ECని మళ్ళీ మనం అనుకున్న టర్మ్స్లోకి మార్చుకుంటే CDని ఆల్రెడీ హెచ్ ఫీట్ అనుకున్నాం కాబట్టి హెచ్ బై EC వాల్యూ చూడండి, ఇక్కడ 120లోంచి ఎక్స్ తీసాం. ఇదంతా కూడా ముందు పార్ట్లో రాసాం మనం ఇది ఎలా వచ్చింది అనేది.
సో h by 120 minus x is equal to 1 by root 3. ఫస్ట్ ఈక్వేషన్లో ఎలా అయితే హెచ్ వాల్యూ రాస్తాం ఇక్కడ కూడా హెచ్ సబ్జెక్ట్గా రాయొచ్చు కాబట్టి బైలో దిటి వస్తే ఈ న్యూమరేటర్లోకి పైకి వస్తుంది కనుక 1తో ఇంటూ చేస్తే సో హెచ్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు మనం 120 minus x by root 3. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. చూడండి ఇక్కడ కూడా హెచ్ వాల్యూ రాస్తాం ఒక విధంగా వచ్చింది, సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి హెచ్ వాల్యూ ఈ విధంగా వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఈ రెండింటిని మీరు మిక్స్ చేసి చూస్తే ఇక్కడ ఉన్నది హెచ్ వాల్యూయే, ఇక్కడ ఉన్నది అదే హెచ్ వాల్యూ, రెండు చోట్ల సేమ్ హైట్, బట్ వచ్చిన నొటేషన్ వేరుగా ఉంది. ఎక్స్లోనే రెండు వేరు రూపాల్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది కనుక ఆ రెండు మనం ఈక్వల్ చేయొచ్చు. ఎల్హెచ్ఎస్ ఇక్కడ బోత్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆర్హెచ్ఎస్ కూడా మనం ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ రూట్ 3 ఈక్వల్ టు 120 minus x by root 3. చూసారుగా మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న ఆర్హెచ్ఎస్ని సెకండ్ ఈక్వేషన్లో ఉన్న ఆర్హెచ్ఎస్ని ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం ద్వారా ఎక్స్ మనం కనుక్కోవచ్చు. ముందుగా ఈ బైని పోగొట్టాలి, సపరేట్గా ఉంటాం. బై రూట్ 3 వస్తే ఇంటూ కాబట్టి ఎక్స్ రూట్ 3 ఇంటూ రూట్ 3 is equal to 120 minus x. సో ఆ నెక్స్ట్ స్టెప్ మనం కంటిన్యూ చేస్తే ఎక్స్ రూట్ 3 ఇంటూ రూట్ 3 అబ్జర్వ్ చేయండి, ఒక సేమ్ వాల్యూని అదే రూట్తో మల్టిప్లై చేసినప్పుడు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి కనుక రూట్ 3 ఇంటూ రూట్ 3 ఇస్ నథింగ్ బట్ 3. సో అది మొత్తం ఎంత అయింది 3x ఈక్వల్ టు 120 మైనస్ ఎక్స్ అని వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ ఎక్స్ కూడా ఇటు పంపిద్దాం, ఎందుకంటే మనం ఎక్స్ కనుక్కోవాలి కాబట్టి ఇది ప్లస్ ఎక్స్గా మారుతుంది. సో 3x ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 120. సో 4x ఈక్వల్ టు 120. సో ఎక్స్ ఈక్వల్ టు 120 by 4 మనం క్యాన్సిల్ చేస్తే దాన్ని 30 వస్తుంది. అది డిస్టెన్స్ ఫీట్స్లో ఉంది కనుక 30 feet అనేది ఎక్స్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే మనం ముందుగా అనుకున్నాడు దీని దగ్గరగా ఉంటుంది అనుకున్నదా, మొత్తం 120 feetలో ఈ మొదటి పోల్కి అది 30 feet దూరంలో ఉంటుంది. సో ఆటోమేటికలీ ఎక్స్ 30 feet అని తెలిసిందంటే రిమైనింగ్ ఈసీ ఎంత అవుతుంది, 120లోంచి 30 తీస్తే ఆటోమేటిక్గా 90 అవుతుంది. అంటే ఇక మనం ఈ రెండు వాల్యూస్ రాయొచ్చు అనమాట. దేర్ ఫోర్ బిఈ వాల్యూ ఏమో 30 feet అండ్ ఈసీ వాల్యూ 90 feetగా మనం చెప్పొచ్చు. ఎందువల్ల 120 మైనస్ 30 చేస్తే వచ్చేది 90. సో ఒక రకంగా ఈ ఒక క్వశ్చన్లో ఒక పార్ట్కి ఆన్సర్ వచ్చింది. డిస్టెన్సెస్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్ అంటే ఫస్ట్ పోల్ నుంచి 30 feet డిస్టెన్స్లోను, సెకండ్ పోల్ నుంచి 90 feet డిస్టెన్స్లోనూ ఉంటుందని తెలుసుకున్నాం. ఇంకా మరొకటి మనం కనుక్కోవాల్సిన మెయిన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్. మరి హెచ్ వాల్యూ ఇప్పటివరకు మనం కనుక్కోలేదు, ముందు ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఈ రెండు ఈక్వేషన్స్లో ఎక్కడైనా సరే హెచ్ వాల్యూ ఉంది కనుక ఎక్స్ ప్లేస్లో వచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ డైరెక్ట్గా ఈజీగా ఉంది కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఆల్రెడీ హెచ్ వాల్యూ కూడా చెప్పొచ్చు. సో ఫ్రమ్ 1 మనకి ఫార్ములా ప్రకారం హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుంది ఎక్స్ ఇంటూ రూట్ 3, బట్ ఆల్రెడీ ఎక్స్ ఎంత వచ్చింది మనకి 30. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ రూట్ 3 feet అనేది మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. అయితే దీన్ని మనం డెసిమల్స్లో మార్చుకోవాలంటే మీకు ఇంతకుముందే చెప్పుకున్నాం, రూట్ 3 యొక్క వాల్యూ ఎప్పుడు కూడా డెసిమల్స్లో ఒక 3 digits వరకు మీరు గుర్తుపెట్టుకోండి అని 1.732. సో దీన్ని మీరు మల్టిప్లై చేయొచ్చు. అంటే ఒక రకంగా 30లో 0 ఉందంటే 10తో మల్టిప్లై చేస్తే 17 దగ్గరికి వెళ్తుంది, 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఆ 0 పక్కన పెట్టి. సో 3 2s are 6, 3 3s are 9, 3 7s are 21, 3 1s are 3 ప్లస్ మొత్తం 5196 వచ్చింది. నార్మల్గా 1 పక్కన ఉన్న డెసిమల్ ఇక్కడ 7 పక్కన వెళ్తుంది కనుక ఇక్కడ కూడా 2 digits తర్వాత డెసిమల్ వస్తుంది 0 వల్ల. సో 51.96 feet అనేది అక్కడ ఉన్నటువంటి పోల్స్ యొక్క హైట్ అనమాట. సో పోల్స్ హైట్ ఏమో 51.96 feet అండ్ డిస్టెన్సెస్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్ మనం చెప్పాం బిఈ ఏమో 30 feet, రిమైనింగ్ 90 feet. ఇదే మనం మాటల్లో కూడా రాయొచ్చు. సో ఇది మనకి 7th ప్రాబ్లం, దీంతో మనకి కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం 8 అనేది మనం చూద్దాం. The angles of elevation of the top of a tower from 2 points at a distance of 4 meters and 9 meters. Find the height of the tower from the base of the tower and in the same straight line with it are complementary. సో ఇక్కడ ప్రాబ్లమ్ను ఒకసారి చదివి అర్థం చేసుకుంటే ఒక టవర్, టాప్ ఆఫ్ ఏ టవర్ అని ఇచ్చాడు కాబట్టి ఒక హైట్ అయిన అబ్జెక్టివ్ టవర్ ఉంది. మనం ఎప్పటిలాగా ఒక రఫ్ స్కెచ్ని ముందుగా ఫ్రేమ్ చేసుకుందాం. సో రఫ్ స్కెచ్ కోసం మనం ఒక హైట్ అయిన అబ్జెక్ట్ కాబట్టి ఒక టవర్ అనే దాన్ని ఈ విధంగా తీసుకున్నాం అనుకుందాం. సో మనకి టవర్ ప్లేస్లో ఈ విధంగా ఒక హైట్ అయిన అబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనకి ఇచ్చింది ఏంటో చూడండి, ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ అన్నాడు. ఈ టాప్ భాగాన్ని మనం వేరే పాయింట్స్ నుంచి చూస్తున్నప్పుడు కనిపించిన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ 2 points అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి 2 points ఆ 2 points కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో మనకి ఇచ్చారు చూడండి, 4 meters and 9 meters. అంటే ఇక్కడ ఈ టవర్ యొక్క బేస్ నుంచి కొంత డిస్టెన్స్లో మనం తీసుకున్నప్పుడు
ఒక 4 మీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్, అలాగే మొత్తం 9 మీటర్స్ డిస్టెన్స్లో మరొక పాయింట్ మనం తీసుకోవాల్సి ఉందన్నమాట. ఎందువల్ల ఇక్కడ 4 అండ్ 9 అన్నాడు కంటే ఈ రెండు కూడా ఏ డిస్టెన్స్లో ఉండాలి, టవర్ నుంచి ఉండాలి. సో టవర్ నుంచి ఇక్కడికి 4, టవర్ నుంచి ఇక్కడికి 9, అంటే ఈ మిడిల్లో 5 ఉందని అర్థం అనమాట. ఈ రెండు చోట్ల నుంచి మనం యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు కాబట్టి ఈ టవర్ యొక్క టాప్ పార్ట్ని ఆ పాయింట్స్తో మనం జాయిన్ చేస్తే ఆటోమేటికల్గా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫ్రేమ్ అవుతాయని తెలిసిందే. సో ఇలా రెండు పాయింట్స్ని మనం జాయిన్ చేసాం. జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఏర్పడేటువంటి యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ వాల్యూస్ ఈ ప్రాబ్లంలో ఇవ్వకుండా ఎలా ఇచ్చాడు, ఇక్కడ క్వశ్చన్లో లాస్ట్లో మనకి హింట్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్, ఈ టవర్ యొక్క హైట్ మనం కనుక్కోమని అడగడం జరిగింది. ఈ డిస్టెన్స్లు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. బట్ ఈ రెండు యాంగిల్స్ వాల్యూస్ ఇవ్వకుండా ఏమని ఇచ్చాడు చూడండి, ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద టవర్ అండ్ ఇన్ ద సేమ్ స్ట్రైట్ లైన్, అంటే ఈ బేస్ ఆఫ్ ద టవర్ నుంచి ఒకే స్ట్రైట్ లైన్ లో ఆ రెండు పాయింట్స్ ఉన్నాయి విత్ ఇట్ ఆర్ కాంప్లిమెంటరీ. ఇక్కడ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి రెండు యాంగిల్స్ వాల్యూస్ మనకు తెలియదు, బట్ అవి కాంప్లిమెంటరీ అని ఇచ్చాడు. సో కాంప్లిమెంటరీ మీన్స్ మనకి ఆల్రెడీ మనం ట్రిగ్నామెట్రీ చాప్టర్లో కూడా గుర్తు చేసుకున్నాం. ఎప్పుడైనా టూ యాంగిల్స్ యొక్క టోటల్ 90 డిగ్రీస్ అయినట్లయితే వాటిని కాంప్లిమెంటరీ అంటాం. అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్, దెన్ దే ఆర్ కాంప్లిమెంటరీ. సో ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ వాల్యూస్ మనకు తెలియదు, కానీ ఈ రెండింటి యొక్క టోటల్ 90 డిగ్రీస్ అని మాత్రం మనకు తెలుసు. సో అటువంటిప్పుడు ఏం చేస్తాం, రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ తీసుకోవాలన్నప్పుడు సపోజ్ ఈ యాంగిల్ వాల్యూ మనకు తెలియదు కనుక ఇక్కడ ఏదైనా ఒక థీటా అనేటువంటి నేమ్ మనం ఇస్తే ఈ యాంగిల్ థీటా అయినప్పుడు దాని ఆధారంగా ఈ యాంగిల్ మనం చెప్పొచ్చు. ఈ రెండింటి యొక్క టోటల్ 90 డిగ్రీస్ అయి ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 60 ఉండాలి, లేదా ఇది 45 అయితే ఇది కూడా 45, ఆ విధంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఈ రెండు ఈక్వల్ ఎలాగో ఉండవు, మనకి ఒక డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి, బట్ మొత్తానికి కాంప్లిమెంటరీ ఉన్నాయి కాబట్టి ఇది థీటా అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, 90లో ఈ థీటా పోగా ఎంత మిగులుతుందో అక్కడ ఎంత వస్తుంది. సో ఇది ఏమవుతుందంటే 90 డిగ్రీస్ మైనస్ థీటాగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో అందుకే ఈ మొత్తం మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్లో వెరైటీగా ఇక్కడ ఇచ్చింది ఏంటంటే యాంగిల్ వాల్యూ ఎక్కడ మెన్షన్ చేయకుండా జస్ట్ కాంప్లిమెంటరీ అనేటువంటి వర్డ్ ఇవ్వడం జరిగింది. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్. సో ఒకటి థీటా అయితే మరొకటి 90 మైనస్ థీటాగా మనం తీసుకోవాలి. వీటికే మనం ఏదైనా నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పటాన్ని మనం ఇక్కడ ఏబి అనేది టవర్ అని, అలాగే ఈ అబ్జర్వేషన్ చేసిన పాయింట్స్ ఒకటి సి ఒకటి డి అనుకుంటే ఆల్రెడీ దీన్ని హెచ్గా తీసుకున్నాం. బీసీ వాల్యూ 4 మీటర్స్ అని, బీడి డిస్టెన్స్ 9 మీటర్స్ ఇవ్వచ్చు. సి దగ్గర ఉన్న యాంగిల్ థీటా, అలాగే డి దగ్గర ఏర్పడిన యాంగిల్ 90 మైనస్ థీటా. ఇది మనకి కావాల్సినటువంటి పటం. ఈ డయాగ్రామ్ ఆధారంగా ఇప్పుడు హెచ్ వాల్యూ మనం కనుక్కోవాలి. హెచ్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే బితో కనెక్ట్ అయి ఉన్నటువంటి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనం తీసుకోవాలి. బికాజ్ 90 డిగ్రీస్ ఉన్నది బి దగ్గర కాబట్టి ఏబిసి 1 ట్రయాంగిల్ అవుతుంది, ఏబిడి 1 ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఇదే రఫ్ స్కెచ్ని మనం ఒక నీట్ డయాగ్రామ్ చూపిద్దాం. సో ఇప్పుడు మీకు ఇప్పుడు పెట్టిన నేమ్స్ లాగానే టవర్ అనేది ఏబి, ఆ టవర్ యొక్క హైట్ మనకి తెలియదు. సో దీన్ని మనం హెచ్ మీటర్స్గా తీసుకుందాం. సో టవర్ యొక్క హైట్ హెచ్ మీటర్స్. నెక్స్ట్ అబ్జర్వేషన్స్ పాయింట్స్ సి అండ్ డి అనుకున్నాం. ఆ డిస్టెన్సెస్ మనకి ఇచ్చాడు. ఇది 4 మీటర్స్ డిస్టెన్స్ బి నుండి సికి. టవర్ నుంచి ఫస్ట్ పాయింట్ 4 మీటర్స్లో ఉంది అండ్ సెకండ్ పాయింట్ అనేది 9 మీటర్స్లో ఉంది. సో ఇక్కడ 4 అండ్ 9 మీటర్స్ ఇక్కడ చూపించాం. ఇక కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఈ రెండు చోట్ల ఇచ్చాడు కాబట్టి ఇంతకుముందు మనం చేసినట్లే ఒక యాంగిల్ వాల్యూని థీటాగా తీసుకుంటే మరొక యాంగిల్ అంటే డి దగ్గర ఉన్న యాంగిల్ని మనం 90 డిగ్రీస్ మైనస్ థీటాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటి ఆధారంగా మనం ప్రాబ్లం చేయాలి. సో దానికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని మనం ప్రజెంట్ చేయాలి కాబట్టి దాన్ని ఏ విధంగా రాయాలని చూద్దాం. ముందుగా మనం టవర్ హైట్ తెలియదు కాబట్టి దాంతో స్టార్ట్ చేద్దాం. లెట్ ద హైట్ ఆఫ్ ది టవర్, బికాజ్ ఇక్కడ మనం కనుక్కోవాల్సిందే టవర్ యొక్క హైట్. ముందు మనం ప్రాబ్లంలో దాన్ని హెచ్ అని మెన్షన్ చేసాం కాబట్టి హైట్ ఆఫ్ ద టవర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ మీటర్స్. ఇది జస్ట్ మనం నేమ్ అనుకున్నాం, సో లెట్ అని రాసాం. ఇక దీని తర్వాత అబ్జర్వేషన్ పాయింట్స్ ఏవి అనేది మనం మెన్షన్ చేయొచ్చు. లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్స్ అంటే ఎక్కడి నుంచి అయితే ఆ టవర్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అని ఇవ్వబడిందో ఆ పాయింట్స్ యొక్క స్థానాలు ఈ పటంలో మనం పెట్టిన పేర్లు ఏమేంటంటే సి కామా డి. ఈ రెండు కూడా అబ్జర్వేషన్ పాయింట్స్. ఈ అబ్జర్వేషన్ పాయింట్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి టవర్ నుంచి అనేది మనకి ఇవ్వబడింది. సో ఆ డిస్టెన్స్లు కూడా మనం రాయొచ్చు. బీసీ ఈక్వల్ టు 4 మీటర్స్, బీడి ఈక్వల్ టు 9 మీటర్స్. అంటే ఆ రెండు డిస్టెన్సెస్ కూడా బి నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. టవర్ యొక్క అడుగు భాగం నుంచి ఉన్న డిస్టెన్స్ అని ఆల్రెడీ రాసాం. మరొక ఇన్ఫర్మేషన్ ఏం రాయాలి, ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి రాయాలి. కాంప్లిమెంటరీ యాంగిల్ గురించి రాయాలంటే ముందుగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ముందుగా మనం తీసుకుందాం. అంటే ఇక్కడ నుంచి చూస్తే వచ్చే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ యాంగిల్ నేమ్ చూడండి బీసీఏ అని చెప్పాలి. సి మిడిల్లో ఉంది కనుక యాంగిల్ బీసీఏ.
ఈ వాల్యూ మనకు తెలియదు కాబట్టి దీన్ని కూడా థీటా అనుకున్నాం. ఇది కూడా మనం జస్ట్ థీటా అనే నేమ్ తీసుకున్నాం. ఎప్పుడైతే సెకండ్ దానికి కాంప్లిమెంటరీ రావాలో అక్కడ మనం ఆటోమేటిక్గా 90 డిగ్రీస్ మైనస్ థీటా తీసుకోగలుగుతాం. సో దేర్ ఫోర్ నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే డి దగ్గర ఆ టవర్ని చూస్తే వచ్చేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనం రాయాలంటే యాంగిల్ BDA, ఇంతకు ముందుది BCA, సి దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఇప్పుడు BDA, డి దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఏమవుతుంది 90 డిగ్రీస్ మైనస్ థీటా. సిన్స్ దానికి రీజన్ కూడా మనం రాయొచ్చు, ఎందువల్ల అంటే దే ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ రెండు కూడా మనకి కాంప్లిమెంటరీ అని ఇచ్చాడు కాబట్టి కాంప్లిమెంటరీ అంటే డెఫినేషనే ఒక పెయిర్ కాంప్లిమెంటరీగా ఉండాలంటే ఒకటి థీటా రూపంలో ఉంటే మరొకటి 90 మైనస్ థీటా రూపంలో ఉండాలి, లేదా ఈ రెండింటి యొక్క టోటల్ 90 వచ్చేలా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏ యాంగిల్ తీసుకున్నామో అది క్యాన్సిల్ అయిపోయేలాగా మైనస్ రాసి 90 డిగ్రీస్ రాస్తే ఈ రెండు ప్లస్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, థీటా థీటా క్యాన్సిల్ అయ్యి 90 డిగ్రీస్ వస్తుంది. సో ముందు డయాగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయడం వరకు ఈ పార్ట్లో మనం పూర్తి చేస్తాం. సో ఇప్పుడు ప్రాబ్లం యొక్క నెక్స్ట్ పార్ట్ మనం కంటిన్యూ చేస్తాం. సో దీన్ని మనం ముందుగా మీరు నోట్ చేసుకున్న తర్వాత ఇక ఇందులో నుంచి వచ్చే రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి మనకి ఉన్నటువంటి ఈ రెండు యాంగిల్స్ కి సంబంధించినటువంటి ఏ రేషియో వాడాలి అంటే ఆపోజిట్ సైడ్ గురించి మనకి ఇక్కడ అవసరం ఉంది, అడ్జసెంట్ సైడ్స్ గురించి ఉంది, అంతే తప్ప హైపోటెన్యూస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ఉపయోగించేటువంటి ట్యాన్ అనే దాన్ని యూజ్ చేస్తే మనం ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ని చేయొచ్చు అని అర్థం. సో ఇప్పుడు మనం ఆ మెయిన్ పార్ట్ని ఇప్పుడు చూద్దాం. సో సేమ్ డయాగ్రామ్ మళ్ళీ మీకు ఇక్కడ ప్రజెంట్ చేసాను చూడండి, ABCD. ఆ ముందు రాసిన ఇన్ఫర్మేషన్ని మనం అరేంజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లంలో సొల్యూషన్ పార్ట్ మిగిలింది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించడం కోసం. సో ముందుగా ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుందాం. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఇక్కడ ఉన్నటువంటి రెండిట్లో ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ని ముందుగా మనం తీసుకుందాం. మొదటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఏమిటి, ఇక్కడ ABC, ఓన్లీ ఇక్కడ వరకే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ABCని తీసుకుంటే దానిలోంచి మనం ఏం చెప్పగలం, ఇక్కడ థీటా అనేటువంటి వాల్యూ ఉంది, ఇక్కడ ఏమి 30, 60, 45 అలా లేవు కనుక థీటాకి మాత్రమే మనం రేషియో రాయగలం. బట్ ఆపోజిట్ అడ్జసెంట్ యూజ్ చేసి రాయాలి కనుక వీ కెన్ హ్యావ్ tan theta. tan theta అనే డెఫినేషన్ ఇందులోంచి రాయొచ్చు. tan theta అంటే యాజ్ పర్ రూల్ ఆపోజిట్ సైడ్ టు థీటా బై అడ్జసెంట్ సైడ్. సో థీటాకి ఆపోజిట్ సైడ్ ఏముంది ఇక్కడ AB బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ BC. సో దీని ఆధారంగా మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుందంటే tan thetaనికి మనం వాల్యూ రాయలేము, ఇక్కడ థీటా తెలియదు కాబట్టి tan theta సేమ్ అదే రాసుకుంటాం. AB బై BCలో మనం పెట్టుకున్న నేమ్స్ ప్రకారం ABని H అనుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ H బై మరి BC అనేటువంటి వాల్యూ 4 అవుతుంది. సో tan theta ఈక్వల్ టు H బై 4. ఈ రెండు చోట్ల మనకి H అనేటువంటి వాల్యూ వస్తుంది కాబట్టి మనం చేయగలిగింది ఏంటి, tan theta ఈక్వల్ టు H బై 4 రాస్తాం. అలాగే ఇందులోంచి కూడా అదే రాయగలుగుతాం కనుక ఇక్కడే మనం ఈక్వేషన్ 1 అని పేరు పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనకు తెలిసింది ఏంటంటే tan theta వాల్యూ H బై 4కి ఈక్వల్ అవ్వాలి అని. ఇన్ ద సేమ్ వే మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మరొక రిలేషన్ మనం రాయగలుగుతాం. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క నేమ్ చూడండి ABD అవుతుంది. ఇంకా సిని తీసివేయాలి, సి ఉన్న పార్ట్ని తీసివేసి మొత్తం ట్రయాంగిల్ని తీసుకున్నా కూడా అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ABD, దీనిలో ఇప్పుడు మనకు కనిపించే యాంగిల్ వాల్యూ 90 డిగ్రీస్ మైనస్ థీటా. బట్ దానికి కూడా మనం ఏం ఉపయోగించాలి, ఆపోజిట్ అడ్జసెంట్ లేదా అడ్జసెంట్ ఆపోజిట్. దీనికి tan ఆర్ cot ఏదైనా ఉపయోగించవచ్చు. సరే ముందు మనం కన్ఫ్యూజ్ లేకుండా tan ఉపయోగించినట్లయితే ఇక్కడ tan దేనికి కనుక్కుంటున్నాం మనం అంటే 90 డిగ్రీస్ మైనస్ థీటాకి. సో టాంజెంట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనం D దగ్గర ఉన్న వాల్యూ చేస్తున్నాం కనుక Dకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మనం రాసుకోవాలి. సో ఇక్కడ C కైనా D కైనా ఆపోజిట్ సైడ్ ఒక్కటే. సో tan 90 మైనస్ థీటా కూడా ఇక్కడ ఏమవుతుంది AB బై మరి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది B నుంచి D వరకు కాబట్టి AB బై BD అవుతుంది. బట్ ఆల్రెడీ మనం ట్రిగనామెట్రీ చాప్టర్లో కాంప్లిమెంటరీ రేషియోస్ గురించి నేర్చుకున్నాం. 90 డిగ్రీస్ మైనస్ థీటాగా ఉన్నప్పుడు tan ఆఫ్ 90 మైనస్ థీటా మనకు తెలుసు. tan 90 డిగ్రీస్ మైనస్ థీటా దేనిగా కన్వర్ట్ అవుతుంది, cot థీటా అవుతుంది. అంటే 90 మైనస్ థీటాకి tan ఎంత ఉంటుందో థీటాకి cot అంత ఉంటుందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో tan 90 మైనస్ థీటా ఈక్వల్ టు cot థీటా ప్రకారం cot థీటా ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది AB అంటే మనకి ఎప్పటిలాగే H బై BD అంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనకు ఆల్రెడీ ప్రాబ్లం ఇవ్వబడింది, అది 9 మీటర్స్. బట్ యాక్చువల్గా ఫస్ట్ ఈక్వేషన్లో tan థీటా ఉంది, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ tan అప్లై చేసిన cotగా మారింది కాబట్టి దీన్ని కూడా tanగా కన్వర్ట్ చేయాలంటే మనకు తెలుసు tan cot ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అండి. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి జస్ట్ వాటిని రెసిప్రోకల్ చేస్తే cotని tanగా మార్చుకోవచ్చు. సో cot థీటా ఈక్వల్ టు H బై 9 కనుక దేర్ ఫోర్ ఇందులోంచి కూడా tan థీటా మళ్ళీ మనం రాయొచ్చు. tan థీటా అంటే మన దృష్టిలో 1 బై cot థీటా.
కాట్ థీటాని తిరిగి వేస్తే tan థీటా వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అది h/9 ఉన్నదల్లా 9/hగా మారుతుంది. సో ఇది మనకి సెకండ్ ఈక్వేషన్గా తీసుకోవచ్చు. సో చూడండి, ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉపయోగించడం వల్ల ఫస్ట్ ఈక్వేషన్ tan థీటా h/4 వస్తే, అదే ఈ సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి tan థీటా 9/h వచ్చింది. బట్ రెండు కూడా ఒకే వాల్యూని సూచిస్తున్నాయి కాబట్టి ఈ బోత్ ఈక్వేషన్స్ నుంచి కూడా మనం ఏం చెప్పొచ్చు, ఆ పార్ట్స్ మనం ఈక్వల్ చేయొచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 వి గెట్, ఏం పొందుతాం, ఇంకా tan థీటా అనే పార్ట్ ఎలిమినేట్ చేస్తే tan థీటా అంటే h/4, అదే tan థీటా అంటే 9/h. సో h/4 9/h ఒక్కటే అనే విషయం మనకు తెలుస్తుంది. సో h/4 ఈక్వల్ టు 9/h. ఇప్పుడు చూడండి, ఈ థీటాలు ఇవన్నీ ఎలిమినేట్ అయ్యి మనకి హెచ్లో ఉండే ఒక ఈక్వేషన్ వచ్చింది. దీని ఆధారంగా మనం ఎలాగో క్వశ్చన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ కాబట్టి హెచ్ వాల్యూ కనుక్కోవాలి. సో ముందు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. ఈ బై హెచ్ ఇటు ఇంటూ అవుతుంది, ఈ బై 4 ఇటు ఇంటూ అవుతుంది కనుక ఇక్కడ హెచ్ ఇంటూ హెచ్, సో హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 9 ఇంటూ 4 అయింది. 9 4s are 36. సో మరి హెచ్ స్క్వేర్ 36 అంటే హెచ్ వాల్యూ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 36. బికాస్ స్క్వేర్కి మనకి షిఫ్ట్ చేసినప్పుడు ఆపోజిట్ రూట్ అవుతుంది కనుక. ఇక ఇక్కడ రూట్స్లో ఇవన్నీ కూడా డిస్టెన్సెస్ అంటే కొలతలు కాబట్టి వీటికి ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం కనుక మనకు తెలుసు 36కి రూట్ అంటే 6 అని చెప్పి. సో 6 మీటర్స్. దేర్ ఫోర్ ఇక్కడ హెచ్ అంటే ఏంటి, మనకి హైట్ ఆఫ్ ద టవర్, మనం కనుక్కోవాల్సినటువంటి వాల్యూ అది. సో ఇక్కడ హైట్ ఆఫ్ ద టవర్ వాల్యూ 6 మీటర్స్ అని మనం ఆటోమేటిక్గా చెప్పగలుగుతాం అన్నమాట. సో ఇందులో మనం ఎడిషనల్గా ఇంకోటి ఉపయోగించిన కాన్సెప్ట్ గత ప్రాబ్లమ్స్తో పోలిస్తే అనేది ఇది ఒక్కటి. అంటే మనం టాంజెంట్ ఆఫ్ 90 degrees మైనస్ థీటాని కాట్ థీటాగా తీసుకోవచ్చు అనేటువంటి ఒక్క అడిషనల్ కాన్సెప్ట్ మాత్రమే మనం ఉపయోగించాం. మిగిలిందంతా సేమ్ యాజ్ పర్ డెఫినేషన్ మనకు వచ్చినవే చూడండి. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అనే రూల్తో పాటు tan 90 మైనస్ థీటా కాట్ థీటాగా మారుతుందని, లేదా కాట్ 90 మైనస్ థీటా అంటే tan థీటా అని మీరు గత ట్రిగనామెట్రీ చాప్టర్లో కంప్లీట్గా వీటి మీద కూడా మీకు వీడియోస్ ఉన్నాయి ఎలా వచ్చాయి అనేది. సో ఈ కాన్సెప్ట్ని ఇక్కడ యూజ్ చేసాం అర్థం. సో దాంతో ఈ ప్రాబ్లం కూడా మనకి కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం 9 చూద్దాం. సో ఇది ఎక్సర్సైజ్లోని లాస్ట్ ప్రాబ్లం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 60 degrees. సో ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీన్ని కూడా ఒకసారి మనం రఫ్ స్కెచ్ని ముందుగా ఫ్రేమ్ చేసుకుందాం. ఇది ఇంకొంచెం డయాగ్రామ్ నుంచి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి ఈజీగానే ఉంటుంది. స్పీడ్ గురించి కూడా సంబంధించిన ప్రాబ్లం ఇది, ఎందుకంటే ఫైనల్గా చూడండి, ఫైండ్ ద స్పీడ్ కనుక్కోవాలి. ఇక్కడ ముందుగా ఏమన్నాడు చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ జెట్ ప్లేన్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ ఆన్ ద గ్రౌండ్. ముందుగా మనకి ఇక్కడ గ్రౌండ్ మీద ఒక పాయింట్ ఏ ఉంది. ఏ అనేటువంటిది ఒక పాయింట్. ఆ పాయింట్ నేమ్ ప్రాబ్లంలోనే ఇచ్చాడు కాబట్టి మనం ఏ ఫిక్స్డ్గా పెట్టేసుకోవచ్చు. అక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూస్తున్నాం. చూసినప్పుడు దేన్ని చూసేది, ఒక జెట్ ప్లేన్. జెట్ ప్లేన్ అనేది అంటే ఒక జెట్ విమానం అక్కడ ఎగురుతూ ఉంది. దాన్ని గ్రౌండ్ నుంచి చూసినప్పుడు 60 degrees యాంగిల్లో కనపడింది. సరే, ఇది మొత్తం ఏకి హారిజంటల్గా ఉన్నటువంటి ఇదంతా గ్రౌండ్ అనుకుంటే, ఇక్కడి నుంచి ఒక జెట్ ప్లేన్ ఒక పైకి చూసినప్పుడు కొంత దూరంలో, ఇదే సపోజ్ జెట్ ప్లేన్ ప్లేస్ జే అని పెడుతున్నాను నేను. ఈ జెట్ ప్లేన్ ఇక్కడ ఉందనుకుందాం. అది మనకి ఎంత యాంగిల్లో కనపడింది, 60 degrees యాంగిల్లో. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ టు సెంటెన్స్ అర్థం చేసుకుంటూ డయాగ్రామ్ ఫ్రేమ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ లైన్కి సంబంధించింది నేను రాస్తాను చూడండి. ఏ అనే పాయింట్ నుంచి ఒక జెట్ ప్లేన్, ఎందుకంటే దానికి స్ట్రైట్గా ఉంటే 60 degrees ఉండదు కదా, కొంత క్రాస్గా ఇలా చూసామని అర్థం. 60 degrees యాంగిల్లో చూసినప్పుడు జెట్ ప్లేన్ ఈ పొజిషన్లో కనపడింది. ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ 15 seconds, అంటే ఆ తర్వాత ఈ జెట్ విమానం అక్కడే ఉండదు కదా, స్టాండర్డ్గా అలా ఎగురుతూ ఉంటుంది. అది అంటే పైకి కాకుండా హారిజంటల్గా ఇలా వెళ్తూ ఉంటుంది. ఒక 15 seconds గడిచేసరికి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 degrees. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి ఏ డైరెక్షన్లో వస్తుందో. ఒకవేళ జెట్ ప్లేన్ ఇటువైపు వస్తున్నట్లయితే రాను రాను యాంగిల్ ఏమవుతుంది, చూసే యాంగిల్ పెరుగుతుంది. బట్ 60 అలా 30కి తగ్గిపోయింది అంటే అర్థం ఏంటి, ఈ జెట్ ప్లేన్ ఈ ఉన్న పొజిషన్ నుంచి దూరంగా వెళ్తుంది అని అర్థం. అంటే ఈ జెట్ ప్లేన్ ఒక 15 seconds గడిచేసరికి ఇలా ఇంకా ముందుకు వెళ్తుంది కదా, ఇంకా కొంత ముందుకు వెళ్ళింది. ఏదో ఈ ప్లేస్కి వచ్చింది అనుకున్నాం, పి అందాం ఈ ప్లేస్ని. మనకు కూడా జెట్ ప్లేన్ అనడానికి చూడడానికి వీలుగా గుర్తుగా ఉంటుంది. జెట్ ప్లేన్ ఫస్ట్ జే దగ్గర ఉంది, తర్వాత పి దగ్గరికి వచ్చింది. జే నుండి పికి మారడానికి దానికి పట్టిన టైం గ్యాప్ మనకి ఇచ్చాడు 15 seconds. బట్ అది డయాగ్రామ్లో మనం చూపించలేము, అది డిస్టెన్స్ కాదు, ఓన్లీ టైం లిమిట్. ఆ టైంని ఉపయోగించి లాస్ట్లో మనం స్పీడ్ కనుక్కుంటాం. సో జే నుంచి పి అనే దానికి వెళ్ళింది. ఇప్పుడు అదే పాయింట్ నుంచి ఈ జెట్ ప్లేన్ పొజిషన్ అబ్జర్వ్ చేస్తే మరి యాంగిల్ మారుతుంది కనుక, ఈ పాయింట్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈసారి కనిపించిన యాంగిల్ ఎంత, 30 degrees. చూసారు కదా, మొదట 60 degrees ఉంది, ఆ తర్వాత చేంజ్ ఎంత అయింది, 30 degreesకి మారింది. ఇఫ్ ద జెట్ ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అట్ ఏ కాన్స్టెంట్ హైట్, ఇప్పుడు మనం చెప్పినట్లుగానే అది ఒకే హైట్లో ఎగురుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పై భాగంలో వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి అది హారిజంటల్గానే ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ జే దగ్గర చూసినా అది ఎంత హైట్లో ఉందో,
పి దగ్గర చూసినా అంతే హైట్లో ఉండాలి. అందుకే ఇక్కడ నేను జేపీ అనే దాన్ని హారిజంటల్ గానే గీచాను. అది ఒక కాన్స్టెంట్ హైట్లో ఎగురుతుంది. ఆ కాన్స్టెంట్ హైట్ ఎంత అనేది కూడా ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. 1500√3 మీటర్స్. దీని హైట్ కొలవమంటే మరి గ్రౌండ్ నుంచి స్ట్రైట్ గా కొలవాలి కాబట్టి ఇప్పుడు ఈ జే నుంచి మనం స్ట్రైట్ గా ఒక లైన్ ఇక్కడ గీచినట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే పి నుంచి స్ట్రైట్ గా గీచినప్పుడు కూడా ఇక్కడ మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది భాగం అవుతుంది. ఈ రెండు హైట్స్ ఒకటే అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ జే ఇదేదో కే అందాం, ఇది క్యూ అందాం. సో ఈ జేకే కానీ పీక్యూ కానీ హైట్స్ ఒక్కటే. ఆ హైట్స్ ఎంత? 1500√3 మీటర్స్. సో ఇది జే నుంచి కే వరకు ఉన్న దూరం, లేదంటే పి నుంచి క్యూ వరకు ఉన్నటువంటి హైట్ ఎంత అంటే 1500√3 మీటర్స్. సో టోటల్గా ఈ 4 వాల్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటంటే ఈ రెండు యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్తో పాటు ఈ హైట్, నెక్స్ట్ టైం గ్యాప్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జే నుంచి పీకి రావడానికి పట్టినటువంటి టైం. సో ఇప్పుడు ఒకసారి రఫ్ స్కెచ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం మెయిన్ పటంగా వేసుకుంటాం. సో మనం ఎలా చేసాం? ఏ అని తీసుకున్నాం, జెట్ ప్లేన్ ఒక పొజిషన్లో తీసుకున్నాం, దాన్ని కలిపితే వచ్చేది 60 డిగ్రీస్ యాంగిల్. తర్వాత కొంత దూరం అది ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తే 30 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇక్కడికి టైం గ్యాప్ 15 సెకండ్స్ ఉంది. అలాగే ఆ జెట్ ప్లేన్ కాన్స్టెంట్ హైట్లో ఎగురుతుంది కాబట్టి 1500√3 మీటర్స్ అనేది జేకే కానీ పీక్యూ కానీ అవుతుంది. సో ఇక్కడ మనం మీకు ముందుగానే చెప్పినట్లుగా ఈ నేమ్స్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఎప్పుడు కూడా ప్రాబ్లంలో మనం ఇక్కడ ఏం చూపించామో అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనకు కూడా ఒక ఈజీనెస్ ఉండడం కోసం నేను జే అనగానే ఇక్కడ జెట్ ప్లేన్ పొజిషన్ గుర్తొస్తుంది. సో జెట్ ప్లేన్ కాబట్టి ఇక్కడ కూడా పి అనే పేరు పెట్టడం జరిగింది, కొంచెం రిలేటెడ్గా ఉంటుందని. సో ఆటోమేటిక్గా జే నుంచి గీచిన పెర్పెండిక్యులర్ కే అన్నాం జేకే, ఆ పి నుంచి గీచిన పెర్పెండిక్యులర్ పీక్యూగా తీసుకున్నాం. సో ఈ రెండు కూడా హైట్స్ని సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ని మనం మెయిన్ డయాగ్రామ్గా ప్రెజెంట్ చేద్దాం. సో మీకు చూడండి, సేమ్ పొజిషన్ నేను ఒక డయాగ్రామ్గా తీసుకున్నాను. ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఏ అనేది ఫస్ట్ అబ్జర్వేషన్ పాయింట్. జెట్ ప్లేన్ ఎక్కడ ఉంది? జే ఈ ప్లేస్లో. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? పి. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి గీచిన పెర్పెండిక్యులర్ జేకే అని రాశాను, అలాగే ఇక్కడ పెర్పెండిక్యులర్ క్యూ. ఇవి మనం పెట్టిన నేమ్స్. ఇక వీటితో పాటు మనం చూపించాల్సిన వాల్యూస్ ఏమున్నాయి? 60 డిగ్రీస్ అండ్ 30 డిగ్రీస్. సో వాటిని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జెట్ ప్లేన్ అంటే ఇది మొత్తం కనిపించింది ఎంత అంటే ఇది 60 డిగ్రీస్. బట్ తర్వాత ఓన్లీ పి దగ్గర చూసినప్పుడు వచ్చేది 30 డిగ్రీస్. సో ఈ రెండు కూడా మనం కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఈ మొత్తం యాంగిల్ 60 డిగ్రీస్ అంటే ఏజేకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే యాంగిల్ అయితే 60 డిగ్రీస్, ఏపీక్యూ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండే యాంగిల్ అయితే 30 డిగ్రీస్. ఎందువల్లంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎలా ఉండాలి? ఒకటి 60ని కన్సిస్ట్ అయ్యేలా ఉండాలి, ఇంకోటి 30 డిగ్రీస్ని కలిగి ఉండి ఉండాలి. కాబట్టి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏజేకే అవుతుంది, మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏపీక్యూ అవుతుంది. సో మరి ప్రాబ్లంలో ఇంకా చూపించాల్సిన మరొక వాల్యూ ఏంటి? మనకి 1500√3 మీటర్స్ అనేది హైట్ అని ఇచ్చాడు. సో అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అంటే జే నుండి మనకి కే వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ 1500√3 మీటర్స్. ఇది జే నుంచి కే వరకు అంతే తప్ప ఇదేమి ఏపీ వాల్యూ కాదు. కాబట్టి ఇక్కడ నేను యారో మార్క్స్ అలా పెట్టి రాస్తాను చూడండి. సేమ్ హైట్ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం అదే మెన్షన్ చేయొచ్చు. ఇది పి నుంచి క్యూ వరకు కూడా 1500√3 మీటర్స్గా మనం తీసుకోవచ్చు. ఇది కూడా ఎందువల్ల ఇది రెండు సేమ్ అని మనకి ఎలా తెలుస్తుందంటే ప్రాబ్లంలోనే ఇచ్చినటువంటి ఈ వర్డ్ వల్ల. ఫ్లయింగ్ అట్ ఏ కాన్స్టెంట్ హైట్ అంటే ఆ హైట్ ఎప్పుడు మారలేదు. వీళ్ళు చూసిన 2 సార్లు కూడా ఫస్ట్ టైం ఎంత ఎత్తులో ఎగురుతుందో తర్వాత కూడా అంతే ఎత్తులో ఉంది తప్ప అది హారిజంటల్గా వెళ్తుంది తప్ప అప్పుడే ఫ్లైట్ మొదలయ్యి వెళ్ళడం కాదనమాట. సో అందువల్ల మనకి అది కాన్స్టెంట్ హైట్ అన్నాడు కాబట్టి జేకే ఈక్వల్ టు పీక్యూ అని మనం ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఏం చేయాలి? ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి మ్యాటర్ని మనం ప్రజెంట్ చేయాలి కాబట్టి ముందుగా ఏం చేద్దాం? ఇక్కడ అబ్జర్వేషన్ పాయింట్ ఆల్రెడీ ఏ అన్నాడు, అదే మనం తీసుకుందాం. సో ఇక్కడ లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి అసలు మనం వస్తువుని చూస్తున్నామో దాన్ని మనం అబ్జర్వేషన్ పాయింట్ అంటామని తెలిసిందే. అది ఇక్కడ గ్రౌండ్ మీద ఉంది. సో లెట్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఏదైతే అక్కడ నేల మీద మనకి అబ్జర్వ్ చేస్తున్న పాయింట్ ఉందో దాన్ని మనం ఏ అని తీసుకున్నాం. అది ప్రాబ్లంలోనే ఇచ్చాడు కాబట్టి ఏని ఏగానే తీసుకున్నాం. నెక్స్ట్ ఈ జెట్ ప్లేన్ పొజిషన్స్ 2 చోట్ల ఉన్నాయి. ఇక్కడ మొదట చూసినప్పుడు ఒక పొజిషన్, నెక్స్ట్ ఇంకోటి, కాబట్టి వాటిని ఇక్కడ రాద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయి. సో లెట్ ద పొజిషన్స్ అంటే వాటి స్థానాలు, జెట్ ప్లేన్ ఎక్కడెక్కడ ఉంది మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అనేది ఈ పటంలో చూస్తే, సో లెట్ ద పొజిషన్స్ ఆఫ్ ద జెట్ ప్లేన్ ఆర్ అంటే ఈ 2 పొజిషన్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమనుకున్నాం? ఫస్ట్ జే అండ్ నెక్స్ట్ పి రెస్పెక్టివ్లీ. అంటే ఆ 2 సార్లు కూడా ఒక చోట జే దగ్గర కనిపిస్తోంది, మరొకసారి పి అనే ప్లేస్లో కనిపిస్తుంది అనుకుందాం. ఇది అబ్జర్వేషన్ పాయింట్స్. ఈ 2 అబ్జర్వేషన్ పాయింట్స్ దగ్గర 2 యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఉన్నాయి. జే దగ్గర కనిపించినప్పుడు యాంగిల్ 60 డిగ్రీస్, పి దగ్గర కనిపించినప్పుడు చేసినటువంటి యాంగిల్ 30 డిగ్రీస్. సో ఆ రెండింటిని మనం ఏం రాయొచ్చు? యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్గా చూపించవచ్చు. సో యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ 2 ఉన్నాయి ఇక్కడ.
వాటి నేమ్స్ రాసేటప్పుడు కరెక్ట్గా చూడండి. యాంగిల్ ఫస్ట్ ఈ యాంగిల్ రాస్తాం కాబట్టి 60 డిగ్రీస్ మనం జేకే అనేది ఇక్కడ ఎదురుగా ఉన్న హైట్గా తీసుకున్నాం కనుక కేఏజే లేదా జేఏకే అని దాని నేమ్ రాయొచ్చు. సో యాంగిల్ కేఏజే అంటే ఏ దగ్గర ఫామ్ అయ్యే యాంగిలే, బట్ జేని చూస్తున్నాం కాబట్టి అది 60 డిగ్రీస్ ఉంది. అలాగే మరొక యాంగిల్, ఈసారి యాంగిల్ కూడా ఏ దగ్గరే, కానీ చూసేది పి అనేటువంటి పొజిషన్ని, కాబట్టి క్యూఏపి అని చెప్పొచ్చు. ఈవెన్ కేఏపి అని కూడా చెప్పొచ్చు, బట్ ఇక్కడ మనం ట్రయాంగిల్ మొత్తాన్ని ఏపీక్యూగా తీసుకుంటామనే విషయం అర్థం కావడానికి క్యూఏపి ఏ మిడిల్లో వచ్చేలా రాస్తాం ఇక్కడ కూడా, కానీ ఒకవైపు క్యూ ఒకవైపు పి ఉండాలి. సో క్యూఏపి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. చూసారు కదా, యాంగిల్ రాసే విధానం అప్పుడే రెండు యాంగిల్స్ కూడా ఏ దగ్గర ఏర్పడేవి, ఏ మిడిల్ పొజిషన్లో ఉంది, బట్ ఇక్కడ కేజే దీన్ని చూస్తున్నప్పుడు ఏర్పడే యాంగిల్ అయితే ఇంకొకటి పీక్యూ ఈ పొజిషన్లో ఉన్న దాన్ని చూస్తున్నప్పుడు ఏర్పడే యాంగిల్ అర్థం. ఇక్కడతో యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ కూడా రాస్తాం. ఇక జెట్ ప్లేన్ ఎగురుతున్నటువంటి హైట్ మనకు ఉంది, అది కూడా మెన్షన్ చేయాలి కాబట్టి 1500√3 మీటర్స్ అనేది మనం అదే విషయంలో ఇక్కడ రాస్తున్నాం. కాన్స్టెంట్ హైట్ అని ఇచ్చాడు, అంటే రెండు చోట్ల మారిన హైట్ అది. సో కాన్స్టెంట్ హైట్ ఆఫ్ జెట్ ప్లేన్ అంటే అది ఫ్లయింగ్ హైట్ అనమాట. అది ఎంత హైట్లో ఉంది అని చెప్పడాన్ని ఇక్కడ రెండు పదాల్లో మనం సూచించవచ్చు. అది జేకే అవుతుంది ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి పీక్యూ కూడా అవుతుంది. అంటే అదే డయాగ్రామ్లో జేకే వాల్యూని అదే సూచిస్తుంది, పీక్యూ వాల్యూని అదే సూచిస్తుంది. ఎంత అవుతుంది? 1500√3 మీటర్స్. ఇది మనకి ఇచ్చినటువంటి కాన్స్టెంట్ హైట్. సరే, అవసరమైతే √3 వాల్యూ ఉపయోగించుకోమని కూడా ఇవ్వడం జరిగింది 1.732. ఇది మనం గత ప్రాబ్లమ్స్లో కూడా ఉపయోగిస్తున్నాం. సరే, ఇంకొకటి ఏంటంటే మనకి ఇచ్చింది స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్ కనుక్కోమన్నాడు చివరికి. అంటే వాస్తవానికి జెట్ ప్లేన్ గురించి మనకి ఇచ్చిన చూడండి పొజిషన్ ఫస్ట్ జే దగ్గర ఉంది, కొంత టైంకి పి వద్దకు వెళ్ళింది. టైం మనకి ఇచ్చి స్పీడ్ కనుక్కోమని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పటంలో కనిపించిన మరో విషయం మనకి టైం 15 సెకండ్స్. ఏమీ టైంలో అనేది డిస్టెన్స్ స్పేస్లో రాయం కాబట్టి ఇక్కడ రాయడం లేదు, బట్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం ఏమని, జే నుండి పీకి వెళ్ళడానికి పట్టిన టైం గ్యాప్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనం రాస్తే టైం టేకెన్ అంటే ఇక్కడ మనం తీసుకున్న టైం మనం రాస్తాం బై ద ప్లేన్, అంటే ఆ ప్లేన్తో తీసుకున్నటువంటి టైం టు ట్రావెల్ అంటే ఇది ప్రయాణించడానికి పట్టిన సమయం కదా. ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ జే టు పి ఈజ్ 15 సెకండ్స్. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఉన్న మరో విషయం. 15 సెకండ్స్ టైం ఎప్పుడు పట్టింది, మొట్టమొదటి 60 డిగ్రీస్ యాంగిల్ చేసే ప్లేస్ నుంచి 30 డిగ్రీస్ యాంగిల్ చేసే ప్లేస్కి మారడానికి 15 సెకండ్స్ పట్టింది. సో అదే విషయం ఇక్కడ రాస్తాం, టైం టేకెన్ బై ద ప్లేన్ టు ట్రావెల్ ఫ్రమ్ జే టు పి. జే అనే పొజిషన్ నుంచి పి అనే పొజిషన్ ఇక్కడికి మధ్య అది ప్రయాణించడానికి పట్టినటువంటి టైం 15 సెకండ్స్. మనకి తెలుసు టైం మన దగ్గర ఉన్నప్పుడు స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ కావాలి. అంటే జనరల్గా మనం రాసేటువంటి బేసిక్ ఫార్ములాయే, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, ప్రయాణించిన దూరాన్ని కాలంతో భాగిస్తే ఆ స్పీడ్ వస్తుంది. మన దగ్గర కాలం అంటే 15 సెకండ్స్ ఉంది, కానీ ఎంత దూరం ట్రావెల్ చేసింది అనేది ఇంకా మన వద్ద లేదు. సో మనం ప్రాబ్లంలో జేపీ ఆర్ కేక్యూ ఈ రెండు వాల్యూస్ అంటే జేపీఏ కేక్యూ అవుతుంది కనుక జేపీ వాల్యూ మనం కనుక్కోగలిగితే ఆటోమేటిక్గా మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కనుక్కోవచ్చు. 15 సెకండ్స్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇచ్చినప్పుడు 1 సెకండ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనం కనుక్కుంటాం, అదే మనకి స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్ అవుతుంది. సో టోటల్గా ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ముందు రాసిన ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకున్న తర్వాత ఎప్పట్లానే మళ్ళీ ఈ ప్రాబ్లంలోని మెయిన్ పార్ట్ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుని ఏం ఉపయోగిస్తామో చూడండి. 60కి కానీ 30కి కానీ ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్ కావాలి అండ్ ఎడ్జిసెంట్తో పని ఉంది. ఎందుకంటే ఈ ఎడ్జిసెంట్లు వస్తేనే మనకి ఈ జేపీ వాల్యూ కనుక్కోగలం తప్ప హైపోటెన్యూస్ ఇక్కడ వేస్ట్. అంటే ఏపీ కానీ ఏజే కానీ వీటితో మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్స్కి సంబంధం లేదు. కాబట్టి మనం ఇక్కడ కూడా ట్యాంజెంటే ఉపయోగించాలి, ఆపోజిట్ అడ్జసెంటే మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇది మొత్తం మీరు నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ డయాగ్రామ్ తీసుకుని ఇక మెయిన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి రాసే స్టెప్స్ ఇప్పుడు మనం రాద్దాం. సో ఇప్పుడు మీకు సేమ్ డయాగ్రామ్ మళ్ళీ ఇచ్చాను చూడండి. ఇక్కడ దీంతో పాటు ఈ 1500√3 ఇక్కడ కూడా మెన్షన్ చేయొచ్చు అనుకున్నాం. 1500√3 మీటర్స్ అనేది ఇక్కడ పీక్యూ కూడా అవుతుంది. ఓకే, ఇప్పుడు మొత్తం ప్రాబ్లంలో ఇచ్చినటువంటి డయాగ్రామ్ చూసిన తర్వాత ముందుగా 60 డిగ్రీస్ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం తీసుకోవాల్సింది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఏమిటి ఇందులో అంటే 60 డిగ్రీస్ రావాలంటే ఏ మొత్తం రావాలంటే ఏజేకే లేదా కేఏజే, ఇది మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏజేకే, దానిలోంచి మనం ఏం రాయగలం, అది 90 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్, కే దగ్గర 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ 60కి టాంజెంట్ అనేది మనం అప్లై చేయొచ్చు. సో tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు మనకి యాజ్ పర్ డయాగ్రామ్ 60కి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అంటే ఇక్కడ చూడండి జేకే, సో జేకే బై
అడ్జసెంట్ సైడ్ ఏది 60కి ఏకే అవుతుంది. ఇక్కడ వరకే ట్రయాంగిల్ కాబట్టి జేకే బై ఏకే. బట్ యాక్చువల్లీ tan 60 డిగ్రీస్ అనేది రూల్ ప్రకారం ఎంత √3. మనకు ఆ టేబుల్ ప్రకారం tan 60 అంటే √3 అని ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నాం. మరి జేకే బై ఏకే వాల్యూస్ రాసుకోవాలి కదా. జేకే అంటే 1500 √3 అని ప్రాబ్లంలోనే ఇచ్చాడు. సో 1500 √3 బై ఏకే, ఈ డిస్టెన్స్ ఏమో మనకు తెలియదు. సో అదే యాజ్ ఇట్ ఈస్గా అదే పేరు రాసేస్తున్నాను. బై ఏకే ఈజ్ ఈక్వల్ టు √3. కావాలంటే వీటికి కూడా మనం నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఇది ఎక్స్ అనేది వై అని ఎలా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఆ నేమ్స్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ ఉంచేస్తాను. ఏకే కేక్యూ కలిపితే మనకి టోటల్గా ఏక్యూ అవుతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఇందులోంచి మనం ఏం చెప్పగలం ఆటోమేటిక్గా ఆలోచించండి. ఈ √3ని తీసుకొచ్చేస్తే ఏకే షిఫ్ట్ చేస్తే ఏకే వాల్యూ మనం డైరెక్ట్గా ఇచ్చినట్టుగా అవుతుంది. సో ఇప్పుడు మనం ఏకే వాల్యూని డైరెక్ట్గా కనుక్కోవచ్చు ఈ యొక్క ఈక్వేషన్ నుంచి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తున్నాం, దేర్ ఫోర్ ఏకే ఇజ్ ఈక్వల్ టు 1500 √3 బై √3. అంతే కదా, ఇక్కడ ఉన్న ఇంటూ √3 ఇటు వస్తే బై అవుతుంది, అది ఏకే వాల్యూ సమానం అవుతుంది. ఆటోమేటిక్గా ఈ √3 బై √3 క్యాన్సిల్ అయ్యాయి. సో 1500 మీటర్స్ అనేది ఏకే వాల్యూగా మనకు అర్థమైంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 1500 మీటర్స్ అని తెలిసింది. బట్ మనకు కావాల్సిన డిస్టెన్స్ వాస్తవానికి ఇదా కాదు. జెట్ ప్లేన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ రావాలంటే జేపీ రావాలంటే కేక్యూ తెలియాలి తప్ప ఓన్లీ ఏకే తెలియడం వల్ల యూజ్ లేదు. మరి కేక్యూ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు రెండో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆ టర్మ్స్ మనకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోకి వద్దాం. సో ఫ్రమ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, మరొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ తీసుకుందాం. అది కూడా ఏది ఉండేలాగా 30 డిగ్రీస్ అనేటువంటి యాంగిల్ ఫామ్ అయ్యేది. అంటే ఇక్కడ వరకే 30 డిగ్రీస్ దేని వల్ల వచ్చింది, ఏపీ అనే లైన్ వల్ల వచ్చింది. సో ఏపీక్యూ అనే ట్రయాంగిల్ మనం తీసుకోవాలి. సో ట్రయాంగిల్ ఏపీక్యూ. ఇప్పుడు అదే ట్యాంజెంట్ దేనికి ఉపయోగిస్తాం, ఇంతకుముందు 60కి వాడాం, ఇప్పుడు 30కి వాడతాం. మరి 30 డిగ్రీస్కి ఆపోజిట్ బై అడ్జసెంట్. బట్ 30కి ఆపోజిట్ ఏమిదో చూడండి, ఈ ట్రయాంగిల్లో పీక్యూ అనేది 30కి ఆపోజిట్ సైడ్ అవుతుంది. పీక్యూ బై అడ్జసెంట్ అంటే చూడండి ఏ నుంచి స్టార్ట్ అయ్యి క్యూ వరకు మొత్తం అడ్జసెంట్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఇది కనుక ఏపీక్యూ అనే ట్రయాంగిల్లో ఏ నుంచి స్టార్ట్ అయ్యి క్యూ వరకు ఉన్నది అడ్జసెంట్. సో పీక్యూ బై ఏక్యూ. బట్ యాక్చువల్లీ వీ నో దట్ tan 30 ఈక్వల్ టు 1 బై √3. tan 60 అంటే √3 అని మనకు తెలుసు. బట్ tan 30 వాల్యూ 1 బై √3. మరి పీక్యూ ఏక్యూ అక్కడ మనం మెన్షన్ చేయాలి కనుక పీక్యూ అంటే ఎంత ఉందో చూడండి, 1500 √3. సో ఇక్కడ 1500 √3 బై ఏక్యూ అనేది మనకి తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అదే రాస్తాం. ఏక్యూ ఇజ్ ఈక్వల్ టు 1 బై √3. దీనిలో కూడా ఈ తెలియని టర్మ్ కనుక్కోవడానికి క్రాస్ మల్టిప్లికేషన్, ఈ బై √3ని ఇటు ఏక్యూని ఇటు తీసుకొస్తే 1500 √3 ఇంటూ √3 ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏక్యూ. చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తాం. బై √3ని ఇంటూలోకి ఏక్యూని ఇంటూలోకి తీసుకొచ్చాం. మరి ఇక్కడ √3 ఇంటూ √3 మనం మల్టిప్లై చేయొచ్చు, రేషనలైజ్ అయిపోతుంది. √3 ఇంటూ √3 ఇస్ 3 బికాస్ √9 ఇస్ 3. కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 1500 ఇంటూ 3 ఈక్వల్ టు ఏక్యూగా వచ్చింది. అంటే ఏక్యూ డిస్టెన్స్ కూడా మనకు తెలిసింది. దేర్ ఫోర్ ఫైనల్గా ఏక్యూ ఎంత అంటే మొత్తం ఈ అబ్జర్వేషన్ పాయింట్ నుంచి జెట్ ప్లేన్ ఫైనల్ పొజిషన్ కి ఎదురుగా ఉన్న నేల మీద ఉన్నటువంటి బిందువు వరకు ఉన్న డిస్టెన్స్ మనకు వచ్చింది. ఎంత 1500 3s ఆర్ 4500 కాబట్టి 4500 మీటర్స్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి విషయం ప్రకారం మనకి ఏది కనుక్కోవాలో ఇక్కడ చూసాం. జేపీ కనుక్కోవాలి. జేపీ అంటే కేక్యూ. సో ఇక్కడ మన దగ్గర రెండు వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏకే వాల్యూ ఉంది అంటే జెట్ ప్లేన్ ఫస్ట్ ఉన్న పొజిషన్ నేల మీద ఎంత దూరంలో ఉందో 1500 వచ్చింది. సెకండ్ పొజిషన్కి ఎదురుగా దాని పెర్పెండిక్యులర్ గ్రౌండ్ మీద ఎంత డిస్టెన్స్లో ఉందో వచ్చింది. మరి మనకి జేకి పీకి మధ్య డిస్టెన్స్ కావాలంటే అంటే కేక్యూ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, మొత్తం ఉన్న ఏక్యూలో నుండి ఏకేని మైనస్ చేస్తే మిగిలింది కే నుండి క్యూ వరకు అది ప్రయాణం చేసిన దూరం అవుతుంది. సో ఇప్పుడు పటం ప్రకారం అందుకే మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది మనం కనుక్కుంటున్నాం అనమాట. అంటే జేపీ వాల్యూ లేదా కేక్యూ వాల్యూ మనం కనుక్కుంటున్నాం. సో కేక్యూ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ పటంలో చూడండి కే నుండి క్యూ వరకు ఉన్న డిస్టెన్సే మనకు కావాలి. బట్ మన దగ్గర ఏమున్నాయి, ఏకే ఏక్యూ రెండు ఉన్నాయి. ఈ కేక్యూ రావాలంటే ముందు మొత్తం లైన్లోంచి అంటే ఏక్యూ మైనస్ దేన్ని మైనస్ చేయాలి మనం, ఏకే. ఈ పార్ట్ని తీసివేస్తే ఆటోమేటిక్గా మిగిలేది మనకి కేక్యూ అవుతుంది. సో కేక్యూ ఇజ్ ఈక్వల్ టు ఏక్యూ అంటే ఇప్పుడే చేసాం చూడండి 4500. మొత్తం 4500లో నుంచి ఏకే అనే వాల్యూ ఆల్రెడీ చేసాం 1500. సో 4500లోంచి 1500 తీసివేస్తే మనం చూడండి మొత్తం 3000 మీటర్స్ అనమాట. ఇదంతా దేని వాల్యూ, కేక్యూ. సో ఈ పటం ప్రకారం కేక్యూ ఆల్రెడీ దేనికి ఈక్వల్, జేపీకి. దేర్ఫోర్ మనకి జేపీ కూడా ఎంత అవుతుంది, 3000 మీటర్స్ అని తెలిసింది. అంటే ఈ జేపీ ఎందుకు అనుకున్నా, అసలు జేపీ అంటేనే మనం పెట్టిన పేరు
దేని ఉద్దేశించి జెట్ ప్లేన్ ఫస్ట్ ఉన్న పొజిషన్ జే, నెక్స్ట్ ఉన్న పొజిషన్ పి. ఆ జే నుండి పికి మారడానికి అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 3000 మీటర్స్. బట్ ఆ ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి పట్టిన టైము 15 సెకండ్స్. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ మనకి జెట్ ప్లేన్ ట్రావెల్డ్, ఇది ప్రయాణించింది ఎంత దూరం 3000 మీటర్స్ ఇన్ ఎంత టైంలో ప్రయాణించింది 15 సెకండ్స్. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు 15 సెకండ్స్ టైం అని ప్రాబ్లంలో ఉంది కనుక ఆ ఫ్లైట్ ఆఫ్ 50 సెకండ్స్ అన్నారు కనుక ఆ ఫ్లైట్ ఆఫ్ 15 అంటే మొదట చూసిన పొజిషన్కి తర్వాత చూసిన పొజిషన్కి మధ్య డిస్టెన్స్. ఆ జేపీ కనుక్కోవడం కోసం మనం కేక్యూ కనుక్కున్నాం. ఇది 3000 మీటర్స్ అని తెలిసింది కనుక ఇప్పుడు స్పీడ్ మనం కనుక్కోవాలి. ఫైనల్గా క్వశ్చన్లో ఏముంది, స్పీడ్ అంటే మనకి ఫార్ములా ప్రకారం డిస్టెన్స్ బై టైం అనేది మన రోయల్ సెక్షన్ నుంచి కూడా మనం నేర్చుకుంటాం. స్పీడ్కి బేసిక్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. అంటే ఏ వెహికల్ అయినా ఎంత వేగంతో ప్రయాణిస్తుందో మనకు తెలియాలంటే అది ప్రయాణించిన దూరాన్ని కాలంతో భాగించాలి. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్ ఎంత అవుతుంది, మనం ఇక్కడ కూడా డిస్టెన్స్ రాసుకోవాలి. ముందుగా డిస్టెన్స్ అంటే 3000 మీటర్స్ అని ఆల్రెడీ ఉంది, బై టైం. ఆ 3000 మీటర్స్ ప్రయాణించడానికి పట్టిన టైం ఎంత ఉంది 15 సెకండ్స్. సో 3000 బై 15 మనం చేసినప్పుడు ఇక్కడ డిస్టెన్స్ మీటర్స్లోను టైం సెకండ్స్లోను ఉంది కనుక స్పీడ్ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ రాస్తామని తెలిసిందే. సో 15 ఇక్కడ చాలా ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. ఎందువల్లంటే మీకు డైరెక్ట్గానే తెలుస్తుంది 15 30లో క్యాన్సిల్ అయిపోతుంది. సో 15 30లో 2 టైమ్స్ కనుక పక్కన మరో 2 zeros కాబట్టి దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 200 మీటర్ పర్ సెకండ్గా మనం చెప్పొచ్చు. అదే విషయం లాస్ట్ మన కన్క్లూజన్గా రాయొచ్చు. సో స్పీడ్ ఆఫ్ ద జెట్ ప్లేన్, మనకి ఇచ్చిన ఈ పటంలోని జెట్ ప్లేన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 200 మీటర్ పర్ సెకండ్. కంపల్సరీ యూనిట్స్ కూడా మెన్షన్ చేయాలి. మీకు ఆల్రెడీ ఫిజిక్స్ పార్ట్లో కూడా వస్తుంది. ఎప్పుడు కూడా యూనిట్స్ మనం మీటర్ పర్ సెకండ్ లేదా కిలోమీటర్స్ పర్ అవర్లో చెప్తాం. సో ఇక్కడ ప్రాబ్లం అంతా మీటర్స్లోను టైం సెకండ్స్లోను ఉంది కనుక స్పీడ్ లిమిట్ మనం దాని యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్గా మెన్షన్ చేస్తాం. సో సెకండ్కి 200 మీటర్లు ఇది దూరం ప్రయాణిస్తుంది, దాన్నే దాని స్పీడ్గా తీసుకుంటాం. సో చూసారు కదా ఈ ప్రాబ్లంలో ముందుగా జెట్ ప్లేన్ పొజిషన్ ఇక్కడ ఉన్న దాని 60 degrees అనే దాన్ని బట్టి వచ్చిన రిలేషన్ ఏకే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ అది 30 degrees యాంగిల్ చేస్తున్న పొజిషన్లోంచి వచ్చిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటే అక్కడ నుంచి ఏక్యూ వాల్యూ వచ్చింది. ఏక్యూలో ఈ ఏకే మైనస్ చేయగా రిమైనింగ్ కేక్యూ వాల్యూ వచ్చింది. అంటే జెట్ ప్లేన్ స్టార్టింగ్ పొజిషన్ నుంచి మనం చూస్తాం మొదలుపెట్టిన స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు ఎంత దూరం ట్రావెల్ చేసిందో చేస్తే 3000 మీటర్స్ వచ్చింది. ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 15 సెకండ్స్ పట్టింది కనుక స్పీడ్ అనే ఇక్కడ మనకి అడిషనల్గా యూజ్ చేసే ఫార్ములా జనరల్గా అదే అనమాట. ఇప్పుడు ప్రాబ్లంలో స్పీడ్ గురించి అడిగారు కనుక స్పీడ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. మొత్తం ఎంత దూరం ప్రయాణించింది, ఆ దూరానికి ఎంత టైం పట్టింది. 15 సెకండ్లో 3000 మీటర్స్ ప్రయాణించింది కాబట్టి 1 సెకండ్లో ఎంత మీటర్స్ ప్రయాణిస్తుందో దాన్నే మనం స్పీడ్ అంటాం. సో దాన్ని ఇక్కడ మనం ఫైనల్గా 200 మీటర్ పర్ సెకండ్ అని చెప్పగలిగాం. సో దీంతో ఈ ప్రాబ్లం పూర్తవడంతో పాటు ఎక్సర్సైజ్ 12.2 ఫైనల్గా ఈ చాప్టర్ కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. సో మరొక చాప్టర్తో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage your attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.